నమస్తే అండి. ఈరోజు వీడియోలో మెంతి కూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇంట్లోనే మెంతి కూరను పెంచాను. దీంతోనే ఇప్పుడు పప్పు చేస్తున్నాను. మెంతి కూర ఇంట్లోనే ఎలా పెంచాలి తెలుసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ నేను వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూడండి. చాలా తేలిగ్గా ఇంట్లో పెంచుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా ముందుగా మెంతి ఆకుని కోసుకొచ్చుకోవాలి. మెంతి కూరని శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నాను. ఇందులో సగం మెంతి కూర సరిపోతుంది పప్పుకు. మెంతి కూర ఎక్కువైతే పప్పు చేదొస్తుంది. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని సగమేమో లావుగా తరుక్కోవాలి, సగమేమో సన్నగా తరుక్కోవాలి. ఒక 3 పచ్చిమిర్చి తీసుకుని సన్నగా తరిగాను. 4 వెల్లుల్లి తీసుకుని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక గ్లాస్, చిన్న గ్లాస్ అంటే 125 ml గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాను. స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని అందులో కడిగిన కందిపప్పు తీసుకోవాలి. ఏ గ్లాస్తో కందిపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఈ కొలత ప్రకారం చేస్తే పప్పు 4 to 5 మెంబర్స్కి సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. సిద్ధం చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకోవాలి. ఒక పెద్ద గుప్పెడు మెంతికూర వేసి మళ్ళీ కొంచెం వేశాను. తరువాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చిని పొడుగ్గా అయినా తరుక్కోవచ్చు, లేదా ఇలా చిన్నగా అయినా తరగచ్చు. లావుగా తరిగి పెట్టుకున్న సగం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి చూసుకుని కొద్దిగా కారం వేసుకోవాలి. కొద్దిగా చింతపండు తీసుకోవాలి. ఈనెలు ఏమీ లేకుండా తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. పైన మూత పెట్టుకుని విజిల్ పెట్టి మీడియం మంట మీద ఒక 5 విజిల్స్ రానివ్వాలి. కావాలంటే ఒక చిన్న స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసి చూడాలి. పప్పు ఆకు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ముద్దకవ్వం తీసుకుని బాగా మెదుపుకోవాలి. ఈ విధంగా బాగా మెదుపుకున్న తర్వాత నీళ్లు పోసుకోవాలి. కొద్దిగా మీకు పప్పు గట్టిగా కావాలంటే నీళ్లు కొంచెం తక్కువగా పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని. స్టవ్ పై చిన్న పెనం పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. 1 అర టీ స్పూన్ ఆవాలు, 1 అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. చిటికెడు ఇంగువ వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడి మినపప్పు వేగాలి. ఈ విధంగా తిరగమాత వేయించుకోవాలి. తిరగమాత వేగిన తర్వాత తరిగి ఉంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మళ్ళీ వేయించుకోవాలి బాగా. ఉల్లిపాయ కూడా చక్కగా వేగాక దీన్ని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా పప్పు, మెంతికూర పప్పులో వేసుకోవాలి. పప్పు బుడగలు వస్తూ ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇందులో తిరగమాత వేసి బాగా కలుపుకుని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మీరు కావాలనుకుంటే కుక్కర్లో పప్పు ఉడికించేటప్పుడే ఒక టమాటాని కూడా సన్నగా తరిగి వేసుకుని ఉడికించుకోవచ్చు. తోటకూర పప్పు, పాలకూర పప్పు కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు. కాకపోతే వాటికి తిరగమాతలో కొన్ని మెంతి గింజలు వేస్తే బాగుంటుంది. చుక్కకూర పప్పు కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు. కాకపోతే చింతపండు వేయాల్సిన అవసరం లేదు, లేదా కొద్దిగా చింతపండు పడుతుంది. తిరగమాతలో కొన్ని మెంతి గింజలు వేసుకుంటే సరిపోతుంది. గోంగూర పప్పు కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు. కాకపోతే గోంగూర పప్పుకి అస్సలు చింతపండు వేయాల్సిన అవసరం లేదు. తిరగమాతలో కొన్ని మెంతి గింజలు వేసుకోవాలి. మెంతికూర పప్పుకి తిరగమాతలో మెంతులు వేయాల్సిన అవసరం లేదు. పులుపు వేసుకుని చేసే పప్పులు, సాంబారు, రసంలో తిరగమాతలో ఒక 10 గింజలు అలా మెంతులు వేసుకుంటే రుచి బాగుంటుంది, కమ్మని వాసన వస్తుంది.
అలాగే పులుపు వల్ల వచ్చే దోషం ఉండదు.